యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో ఒక మాట మరి సెలవిస్తూ ఉన్నారు. ఇదేంటంటే, సహోదరుడా సహోదరి, మనకి ఎదురవుతున్నటువంటి కష్టాన్ని బట్టో, వ్యాధిని బట్టో, ఎదురవుతున్నటువంటి శ్రమలను బట్టో, మనం ఈరోజు మన స్నేహితుల మీద, మన బంధువుల మీద, మన ఇరుగు పొరుగు వారి మీద, లేదా మనకున్నటువంటి పైన ఉన్నటువంటి అధికారుల మీద మనం ఆధారపడుతూ వారి వైపు మనం చూస్తూ ఉంటాము. ఎవరైనా నాకు సహాయం చేస్తారు, ఎవరైనా నాకున్నటువంటి స్థితిలో నుండి నన్ను విడిపిస్తారు, నాకు తోడుగా ఉంటారు, నన్ను బలపరుస్తారు అని చెప్పి మనం ప్రార్థించటం మానేస్తూ, వాక్యాన్ని చదవటం మానివేస్తూ, దేవుడి ఎడల విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనం కోల్పోతూ, శరీరులను మనం ఆధారం చేసుకునే విధముగా మన మనసు వారి వైపుకి త్రిప్పబడుతూ ఉంటుంది. ఒకవేళ ఇదిగో ఈ సమయంలో అట్టి స్థితిలో గట్లా మరి నువ్వు ఉన్నట్లయితే, ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. వినారా ప్రియులారా, ఇదిగో దేవుని వాక్యం ఖచ్చితంగా సెలవిస్తోంది. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. సహోదరుడా సహోదరి, నీ హృదయాన్ని దేవుని మీద ఉంచి ఉన్నావా? లేదా దేవుడు నాకు సహాయం చేయట్లేదు, మరి నాకు ఎవరైనా తోటివారు సహాయం చేస్తారు అని ఎవరి మీదన్నా ఒకవేళ నువ్వు ఆధారపడుతున్నట్లయితే, మరి దేవుడు ఖచ్చితంగా సెలవిస్తా ఉన్నాడు, సహోదరుడా నువ్వు చేసేది తప్పు. సహోదరి, నీ హృదయం ఆ విధంగా వారి మీద నువ్వు తిప్పుకుని ఉన్నావు అంటే అది భ్రష్టమైన జీవితము అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. సహోదరుడా, ఇదిగో నీ హృదయాన్ని మనుషుల మీద నుండి తొలగించుకొని దేవుని వైపు త్రిప్పిన ఎడల దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎందుకంటే నేను పుట్టక మునిపే నన్ను ఎరిగినటువంటి దేవుడు, మన స్థితి అంతటిని ఎరిగినటువంటి దేవుడు, మనకు సహాయం చేయగలిగిన సమర్థుడైనటువంటి దేవుడు. ఒక్కసారి ఆయన చేసినట్టు గొప్ప కార్యాలన్నిటిని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరలా నువ్వు నూతన బలాన్ని పొందుకుంటావు, నూతన శక్తిని పొందుకుంటావు. దేవుడు నీ ఎడల గొప్ప కార్యాలు జరిగిస్తాడు, నీకున్న శ్రమలన్నిటిలో నుంచి విడిపిస్తాడు. నీ హృదయాన్ని మనుషుల మీద ఆధారం చేసుకోవద్దు, దేవుడి మీదే ఆధారం చేసుకో. దేవుడు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్.